ప్రమాదాల్లో మరణించిన వారికి ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా డబ్బు చెల్లించే విషయం తెలిసిందే. అయితే దోమకాటు ద్వారా మనిషి చనిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తారా అంటే అవుననే సమాధానం వచ్చింది. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిప్పులాంటి నిజం. దోమకాటు కూడా యాక్సిడెంట్ కిందకే వస్తుందని సంచలన ఆదేశాలు జారీ చేసింది జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్. దోమకాటు కూడా అనుకోకుండా జరిగేదే కాబట్టి ప్రమాదం కిందకే వస్తుందని, దోమకాటు కారణంగా మరణించిన వారికి బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మౌసమి భట్టాచార్జీ భర్త దేవాశీష్ 2012లో మలేరియాతో చనిపోయారు. బతికున్న సమయంలో ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి హౌసింగ్ లోన్ తీసుకున్నారు. లోన్ తో పాటు బీమా సౌకర్యం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోయారని, కాబట్టి హౌసింగ్ లోన్ ను ఇన్సూరెన్స్ సొమ్ముతో జమ చేసుకోవాలని దేవాశీష్ భార్య కోరారు. అయితే అందుకు ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. దోమకాటు వల్ల చనిపోతే బీమా సొమ్ము చెల్లించడం కుదరదని చెప్పింది. దీంతో ఆమె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ అనుకూలమైన తీర్పు వచ్చింది. అనంతరం రాష్ట్ర జాతీయ వినియోగదారుల కమిషన్లు కూడా ఆ తీర్పును సమర్థించాయి. జాతీయ వినియోగదారుల కమిషన్లో తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ వికే జైన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దోమకాటు కూడా ప్రమాదవశాత్తు జరిగేదేనని, కాబట్టి అది కూడా ప్రమాదం కిందకే వస్తుందన్నారు. పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. దోమ మనకు చెప్పి కుట్టదు కాబట్టి దానిని అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంగానే భావించాలని పేర్కొన్నారు. దోమకాటు మరణాలను ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా అంగీకరించడం కొంచెం కష్టమైన పనే అయినా దోమ కొడుతుందని ఎవరూ ముందుగా ఊహించరు కాబట్టి అది ప్రమాదం కిందకే వస్తుందని వికే జైన్ అన్నారు. బీమా కంపెనీలు తమ వెబ్సైట్లలో కుక్కకాటు, గడ్డకట్టే చలికి చనిపోవడం వంటి వాటిని మాత్రమే ప్రమాదాలుగా పేర్కొన్నాయని, కానీ దోమకాటు కారణంగా వచ్చే మలేరియాను వ్యాధిగానే పరిగణిస్తున్నాయని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇక నుంచి దీనిని కూడా ప్రమాదంగానే పరిగణించాలని, బీమా సొమ్మును చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.